కొంచెం వాటర్ అమ్మా. ఇక్కడ ఏం రా ప్రస్తుతం గాజువాకలోని 72వ వార్డు 72వ వార్డులో శ్రీ శ్రీ తుంపాలమ్మ ఆలయంలో పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటగా గాజువాకలో శ్రీ శ్రీ తుంపాలమ్మ ఆలయంలో జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల సభ్యులు అలాగే ఆలయ కమిటీ సభ్యులతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడమే ఈ పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంక్షేమ సంస్థ యొక్క ప్రధాన కర్తవ్యం. నేడు పర్యావరణానికి చాలా విఘాతం కలుగుతోంది. ప్రస్తుతం మనము వేసవి కాలంలో ఉన్నాం. ఎండ తాకిడి చాలా తీవ్రంగా ఉంది. కారణం ప్రజలలో అవేర్నెస్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేత అంటే ఎక్కువ శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అని వ్యాపార రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ ఉన్నాం. కానీ అదే సమయంలో మనకు మానవాళికి, సర్వమానవాళికి మనుగడనిచ్చేటువంటి పర్యావరణ విషయంలో మాత్రం విపరీతమైన అశ్రద్ధను చూపించడం వల్ల ఈరోజు పర్యావరణానికి భంగం కలిగి సకాలంలో పడవలసినటువంటి వర్షాలు కురవడం లేదు. అదేవిధంగా వేసవి కాలంలో ఈ ఎండ తాకిడి తీవ్రంగా ఉండటం చేత చాలా వరకు విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి మనం చవి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కాలుష్యము రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్లో యావత్ దేశమంతా జరిగిన ప్రధానమైన ఘటిక ఏమిటి అంటే ఈ కాలుష్యాన్ని పెంపొందించుకోవడమే జరిగింది. అభివృద్ధి పేరుతో ఆర్థికంగా అభివృద్ధి చెందాం, ఉద్యోగాలు సాధించాం. కానీ పర్యావరణ విషయంలో మాత్రం వెనకబడిపోయామన్నది మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. అందుకోసమే భారతదేశమంతా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమము చేపట్టాలనే సంకల్పంతో
పర్యావరణాన్ని రక్షించుకొని రాబోయే తరాల వారికి పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందివ్వాలి అంటే ప్రతి పౌరుడు, ప్రతి వ్యవస్థ, ప్రతి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులనే తేడా లేకుండా సర్వ మానవాళి ప్రకృతిని రక్షించుకోవాలి, మొక్కలు నాటాలి. ఆ నాటినటువంటి మొక్కలను సమృద్ధిగా వాటికి కావలసినటువంటి నీటి వసతిని అందించుకుంటూ మొక్కలను కాపాడుకోవడం వలన యావత్ పర్యావరణాన్ని అదేవిధంగా సర్వ మానవాళిని కూడా రక్షించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంస్థ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారము చుట్టింది. శ్రీ శ్రీ తుంపాలమ్మ వారి ఆలయంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఇక్కడ మొక్కలు నాటుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి గుడి కమిటీ, ఆలయ కమిటీకి కూడా కొన్ని ప్రత్యేకమైన సూచనలు కూడా చేస్తూ ఉన్నాం. ఆలయ ప్రాంగణాన్ని, ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి గురించి పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంస్థ చైర్మన్ అయినటువంటి శ్రీ వెంకట విశ్వనాథ్ వారికి ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. కేవలం ఆలయాలే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంబంధించిన పాఠశాలలు, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కార్యాలయాల్లో కూడా ఈ మొక్కలను సమృద్ధిగా నాటి పర్యావరణాన్ని రక్షించడమే ప్రథమ ధ్యేయంగా మొదటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము జరిగింది. ప్రస్తుతం ఈ పర్యావరణ ప్రజా పౌర హక్కుల రక్షక సాంఘిక సంస్థ జాతీయ కన్వీనర్, అలాగే జాతీయ ముఖ్య కార్యదర్శి, జాతీయ కార్యక్రమ కార్యదర్శి మొక్కలను నాటుతూ వాటికి కావలసిన ఎరువులు, నీటిని అందిస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఆ లోగో మైక్ తీసుకోండి, ఎందుకో ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. Gracias.